జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో అక్రమంగా ఒడిశా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి ఒడిశా మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 48 మద్యం సీసాల విలువ సుమారు 9,000 ఉంటుందని చెప్పారు. అక్రమంగా నాటుసారా మద్యం తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ బెల్ట్ షాపుల కోసం దాడులు చేయగా ఈ తోయిక్సీన్ అనేటువంటి వ్యక్తి వద్ద సుమారు 48 మద్యం బాటిళ్ళు, అదేవిధంగా అది ఒడిశా మద్యం బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 9,000 రూపాయలు ఉంటుంది. ఈ మద్యం బాటిల్ అతను ఎక్కడ కొనుగోలు చేశాడు ఏమిటంటే తదుపరి దర్యాప్తు నిమిత్తం మేము నిర్వహిస్తాం. అతను అరెస్ట్ చేసాము. అతని మీద కేసు కూడా నమోదు చేసాము. అదేవిధంగా ఈ కురుపాం, జిఎం వలస మరియు గుమ్మలక్ష్మీపురం ఏరియాలో ఎవరైతే అక్రమ మద్యం షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరి మీద కూడాను తదుపరి కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసు